రక్తహీనతలాగే ఇవాళ అమ్మాయిలకు పీసీఓఎస్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. టీనేజ్ వయసు నుంచే చాలా మందికి అండాశయాల్లో నీటి బుడగలు ఏర్పడుతున్నాయి. దీంతో ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతింటోంది. ఫలితంగా నెలసరి గాడి తప్పడం, అధిక బరువు, అవాంఛిత రోమాలు ఇలా అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. పెళ్లయ్యాక సంతాన సమస్యలు, గర్భధారణలోని సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు ఆహార నియమాలను పాటించడం ద్వారా పీసీఓఎస్ సమస్యల్ని సులువుగానే అధిగమించవచ్చని చెబుతారు నిపుణులు. ఆహారంతో పీసీఓఎస్ కు ఎలా చెక్ పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఆధునిక మహిళకు అతిపెద్ద ఆరోగ్య సవాలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వల్ల నేడు ప్రతి 5 యువతుల్లో ఒకరిని ఈ సమస్య వేధిస్తోంది. సాధారణంగా ప్రతి నెల అండాశయం నుంచి ఒక పరిణతి చెందిన అండం విడుదల కావాలి. కానీ హార్మోన్ల అసమతుల్యత వల్ల అండాలు సరిగ్గా పక్వానికి రాక ముత్యాలహారంలా చిన్న చిన్న నీటి బుడగల రూపంలో అండాశయాల్లో ఉండిపోతాయి. ఈ సమస్య వెనుక ఉన్న ప్రధాన శత్రువు ఇన్సులిన్ నిరోధకత. శరీరం ఇన్సులిన్ని సరిగ్గా వాడుకోలేకపోవడం వల్ల ఆండ్రోజెన్లు అనే పురుష హార్మోన్లు పెరిగిపోతాయి. దీంతో నెలసరి తప్పడం, విపరీతంగా బరువు పెరగడం, ముఖంపై అవాంఛిత రోమాలు, తీవ్రమైన మొటిమలు, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే సంతానలేమి, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే ఈ సమస్యకు ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు పోషకాహారంపై శ్రద్ధ పెడితే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. పీసీఓస్ ఎక్కువగాను లేడీస్ 40 ఏళ్ళు దాటిన తర్వాత వస్తూ ఉంటాయండి. దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎస్పెషలీ డైజెషన్లో కానీ, తర్వాత వేరు రీప్రొడక్షన్లోనూ వాటిలో వస్తూ ఉంటాయి. నార్మల్గా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళకే ఈ పీసీఓ వస్తూ ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే క్యాలరీస్ ఎక్కువ అవ్వడం వలన క్యాలరీ కన్సంప్షన్ వాళ్ళకి ఎక్కువగా కావాల్సిన అవసరం ఉండడం వలన క్యాలరీస్లో చాలా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. మామూలుగా ఈ పీసీఓలో ఉన్న వాళ్ళకి కొంచెం హైపర్ టెన్షన్ ఉంటుంది, అంటే బ్లడ్ ప్రెషర్ ఒకటి పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా పిల్లలు డెలివరీ అయిన వెంటనే తల్లుల్లో ఈ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. కానీ దీంట్లో కొన్ని క్రమబద్ధమైన ఆహారాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువగా ప్రోటీన్స్ అయ్యి, అంటే మాంసకృతులు అది ఎక్కువగా ఉండవలసిన అవసరం ఉందన్నమాట. ఇప్పుడు కొంతమందికి సర్సాధారణంగా హైపర్ టెన్షన్ ఉంటుందండి. ఈ పీసీఓలు సర్సాధారణంగా 40 ఏళ్ళ తర్వాత వస్తుంది. అదే ఇంకోటి ఏంటంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇలాగ పీసీఓస్ కింద వస్తూ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అది తగ్గించుకోవాలనుకుంటే ఆహార పద్ధతులు చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తినే ఆహారంలో క్యాలరీస్, జనరల్ క్యాలరీస్ తగ్గించాలి. బరువు ఎక్కువగా ఉండకుండా తక్కువగా సమానమైన బరువు ఉండేలాగా ఉండాలన్నమాట. ఇంకోటి రెండోది ఏంటంటే వ్యాయామం చాలా ఇంపార్టెంట్. మంచిగా ఎక్సర్సైజ్ చేసుకొని తిన్న ఆహారం కరెక్ట్గా డైజెస్ట్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఆహారం పద్ధతుల్లో ఏంటంటే క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ద్వారా క్యాలరీస్ సమతులికంగా ఉండాలి. 40 ఏళ్ళు దాటిన లేడీస్లో ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళకి జనరల్గా క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఏంటంటే పిండి పదార్థాలు ఉన్న ఆహార పదార్థాలు చాలా తక్కువ. అంటే బియ్యము, అన్నము, తర్వాత అయినా సరే వేపుడు కూరగాయలు, దుంపలు, తర్వాత డీప్ ఫ్రైడ్ అంటే పూరీలు అలాంటివి ఉన్నాయి. వడలు, పూరీలు, డీప్ ఫ్రైడ్ దాంట్లో ఎక్కువ క్యాలరీస్ ఎక్కువైతే ఉన్నాయో ఈ వెయిట్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వచ్చే సూచనలు ఉంటాయి. దీన్ని అరికట్టుకోవాలంటే క్యాలరీస్ లిమిటెడ్గా తీసుకోవాలి. వాళ్ళ వయసుకి సరిపడగా, అంటే 40-45 ఏళ్ళ మధ్యన ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ క్యాలరీస్ చాలా తక్కువగా ఉండాలి. ప్రోటీన్స్ 20 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. నూనె పదార్థాలు ఎంత వీలవుతే అంత తగ్గించుకొని వేపుళ్ళు, డీప్ ఫ్రైలు, అలాంటివన్నీ పూరీలు, వడలు అలాంటివన్నీ రెగ్యులర్గా వాడుకోవడం చాలా తగ్గించుకొని మినిమంగా తీసుకుంటూ ఉండాలి. పీసీఓఎస్పై యుద్ధంలో మందుల కంటే అతిశక్తిమంతమైన ఆయుధం పోషకాహారమే. ఆహారమే ఔషధం, ఔషధమే ఆహారం అన్నట్లుగా సరైన పోషకాలను అందిస్తే చాలు. శరీరం లోపలి హార్మోన్లు శాంతిస్తాయి. ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడంలో, వాపును తగ్గించడంలో పోషకాహారం పాత్ర కీలకమని చెబుతారు డాక్టర్లు. సరైన ఆహార నియమాల ద్వారా శరీర బరువులో 5 నుండి 10% తగ్గినా చాలు. హార్మోన్ల సమతూకం చక్కబడుతుంది. నెలసరి తిరిగి గాడిలో పడుతుంది. అయితే
పీసీఓఎస్తో బాధపడుతున్నప్పుడు ఏం తినాలి అనే స్పష్టత కలిగి ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలైన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు వంటి తృణధాన్యాలు, బ్రౌన్ రైస్లను తరచూ తీసుకోవాలి. ఇవి రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలను ఒకేసారి పెరగకుండా చూస్తాయి. అలాగే పీచు పదార్థం పుష్కలంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు లభించే అవిసె గింజలు, గుమ్మడి విత్తనాలు, వాల్నట్స్ని తప్పనిసరిగా తీసుకోవాలి. తగినంత ప్రోటీన్ కోసం పెసలు, శనగలు, గుడ్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. డైలీ డైట్లో కొంత చపాతీలు కానీ, వీటంటే గోధుమ పిండితోటి చేసుకునే పదార్థాలు నూనెలో వేయించకుండా చపాతీలు లాంటి, పుల్కాలు లాంటి అవి వాడుకుంటూ బియ్యం అన్నది చాలా తగ్గించుకోవాలి. ఈ పీసీఓఎస్లో ముఖ్యంగా వాళ్ళకి బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఎక్సర్సైజ్తో పాటు కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తక్కువ ఉంటే క్యాలరీస్, ఇంధనం తక్కువ అవుద్ది కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ బరువు పెరగకుండా ఉండే ఆస్కారం ఎక్కువ ఉంటుందన్నమాట. దానివల్ల బరువు మట్టుకు చాలా మెయింటైన్ చేసుకుంటూ ఉండవలన, లేకపోతే దీన్ని మళ్ళీ హైపర్ టెన్షన్ కానీ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్లో కానీ మళ్ళీ దింపవచ్చు. అందుకని అది మట్టుకు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది. అలాంటి ఆ షుగర్ పేషెంట్స్కి అది ఇది తీసుకొని పిండి పదార్థాలు బాగా తగ్గించుకోవాలి. అలాంటి వాళ్ళు ఆ పిండి పదార్థాల వలన వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కాబట్టి పిండి పదార్థాలు చాలా తక్కువ వాడుకొని నూనె పదార్థాల్లో కూడాను ఎక్కువ నూనె, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ లేకుండా చూసుకుంటూ ఉంటే అది ఆరోగ్యకరంగా ఉంటూ ఉంటుంది అన్నమాట. వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో వాకింగ్ కానీ జిమ్లోనూ అట్లా వెళ్ళి కొంచెం చిన్న పిల్లలు వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ లాగా చేసుకొని వెయిట్ కంట్రోల్ మటుకు చేసుకోవడం అవసరం. లేకపోతే ఇది హార్ట్ ప్రాబ్లమ్స్లో కానీ, షుగర్ పేషెంట్స్కి షుగర్ ఎక్కువైపోవడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అవి బాగా తగ్గించాలి. ఎంత డ్రై ఫ్రూట్స్ ఉంటే అంత డ్రై ఫ్రూట్స్. చాలామంది ఉన్నాయి కదా అని చెప్పి తింటారు. ఇది చాలా ఇంధనం ఎక్కువ చేస్తుంది కాబట్టి అది బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతాయి. అది బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దుంపలు, బియ్యము, ఇటువంటి గింజ ధాన్యాలు అవన్నీను మోతాదుగాను రోజుకి ఒక 50 గ్రాముల కంటే ఎక్కువ లేకుండా పూటకి 50 గ్రాములు అలా తీసుకొని అదేమో ఉడకబెట్టి ఇచ్చేసుకుని తింటూ ఉంటే మంచిది. డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్ అంటే పూరీలు, వడలు అటువంటి ఎక్కువ నూనెలో వేపే పదార్థాలు చాలా ఎంత మటుకు మానేస్తే అంత మటుకు మంచిది. కూరగాయలు, తాలింపు పెట్టిన కూరగాయలు, అది కూడా కూరగాయలు వేయించుకోకుండా ఏ కూరగాయలన్నా సరే అవి చేస్తూ దుంపకూరల మటుకు కొంచెం తగ్గించుకుంటూ ఉంటే వాళ్ళ బరువు సాధ్యమైనంత మటుకు కంట్రోల్ కావాలి. లేకపోతే ఇది మళ్ళీను రకరకాల ప్రాబ్లమ్స్లోకి, తర్వాత ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఇటువంటి మారుతూ ఉంటాయి. ఎక్కువగా 40-45 ఏళ్ళ మధ్యలో ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలి, బీపీని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ కాకుండా ఆపుతూ ఉంటుంది అన్నమాట. పీసీఓఎస్తో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నదే కాదు, ఏం తినకూడదు, వేటికి దూరంగా ఉండాలనే విషయాలను కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన తెల్లని మైదా, చక్కెర, బేకరీ పదార్థాలు, డీప్ ఫ్రైడ్, జంక్ ఫుడ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవి రక్తంలో ఇన్సులిన్ని హఠాత్తుగా పెంచి సమస్యను మరింత తీవ్రంగా మారుస్తాయి. ఇక కూల్ డ్రింకులు, ప్యాకెట్ జ్యూసులు, అధిక తీపి పదార్థాలను దూరంగా పెట్టాలి. కొందరిలో పాలు, పెరుగు వంటి డైరీ ఉత్పత్తులు, అల్ట్రా ప్రాసెస్డ్ ప్యాకెట్ ఆహారాలు ఒంట్లో వాపును పెంచుతాయి. కాబట్టి వాటిని వీలైనంత తగ్గించడం మేలు. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. కనీసం 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాల సాయం తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పీసీఓఎస్ సమస్యను చక్కగా అధిగమించవచ్చు.